Next problem, find the equation of ellipse where center is 4 comma minus 1 and one end of major axis is minus 1 comma minus 1 and passes through 8 comma 0. Okay, ఈ విధంగా ఇచ్చారు. So first of all write the given information. Given center of ellipse, that is given as 4 comma minus 1, and we know that center means they are the coordinates of h comma k, and one end of major axis is minus 1 comma minus 1. Okay, సో ఈ రెండు పాయింట్స్ని సెంటర్ని వన్ అండ్ హాఫ్ మేజర్ యాక్సిస్ని అబ్జర్వ్ చేసినట్లయితే సో ఎక్స్ కోఆర్డినేట్స్ డిఫరెంట్గా ఉన్నాయి బట్ వై కోఆర్డినేట్స్ ఆర్ సేమ్ -1 ఓకే. సో హియర్ వై కోఆర్డినేట్స్ are equal. So y coordinate equal, that means that is major axis is parallel to x axis. సో సెంటర్లో మేజర్ యాక్సిస్ యొక్క ఎండ్ పాయింట్లో వై కోఆర్డినేట్స్ సేమ్ ఉంటే మన మేజర్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉన్నట్టుగా మనం ట్రీట్ చేసుకుంటాం. మరి ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉంటే మన మేజర్ యాక్సిస్ అనేది ఏ డాష్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ కనుక సేమ్ ఉంటే వైకి ప్యారల్గా ఉంటుంది, వై సేమ్ ఉంటే ఎక్స్కి ప్యారల్గా ఉంటుంది. ప్రీవియస్ ప్రాబ్లంలో మనం చూసాం, అక్కడ ఎక్స్ కోఆర్డినేట్ సేమ్ ఉంది, మనం వైకి ప్యారల్గా తీసుకొని చేసాం. డయాగ్రామ్ కూడా మనం చూసాం, రఫ్ డయాగ్రామ్. సో ఇక్కడ వైలు సేమ్ ఉన్నాయి కాబట్టి అవర్ మేజర్ యాక్సిస్ ఈస్ parallel to x axis. That's why one end of major axis can be taken as a. దీన్ని ఏ అనే పాయింట్గా మనం తీసుకోవచ్చు. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ వన్ ఎండ్ ఆఫ్ మేజర్ యాక్సిస్, వై నో దట్ సిఏ, సెంటర్ నుండి మేజర్ యాక్సిస్ ఎండ్ పాయింట్ ఏ సిఏ అయితే మనకి దాని వాల్యూ ఏ. ఓకే, సో అది ఫిక్స్డ్ ఫార్ములా. అది సిబి అంటే బి వస్తుంది, సిఏ అంటే ఏ వస్తుంది. సిఏ ఆర్ సిఏ డాష్, ఇక్కడ ఏ అనుకోవచ్చు, ఏ డాష్ అనుకోవచ్చు, మన ఇష్టం అది. సో మరి ఇక్కడ వై కోఆర్డినేట్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ x1 మైనస్ x2. ఓకే, వైలు సేమ్ ఉంటే ఈ ఫార్ములా తీసుకుంటాం, ఎక్స్లు సేమ్ ఉంటే మాడ్యులస్ ఆఫ్ y1 మైనస్ y2. ఓకే, సో ఈ పాయింట్స్ని x1 y1 ఇది x2 y2 అనుకున్నట్టయితే సో x1 4 మైనస్ x2 అంటే -1 మైనస్ +1. సో మాడ్యులస్ ఆఫ్ 5 ఇట్ ఈస్ నథింగ్ బట్ 5. ఓకే, సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k and we have already h comma k. Now write the ellipse. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ మనం నోట్ చేసుకుందాం. x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, మన దగ్గర సెంటర్ హెచ్ కామా కే ఉంది కాబట్టి ఎలిప్స్ని ఈ విధంగా మనం ట్రీట్ చేస్తాం. సో దీంట్లో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. హెచ్ అంటే 4, కే అంటే -1, ఏ అనే వాల్యూ మనకు వచ్చేసింది 5. ఓకే, మనకు కావాల్సింది బి ఒకటే. సో ఎక్స్ మైనస్ హెచ్ మీన్స్ 4, ఎక్స్ మైనస్ 4 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మీన్స్ ఏ అంటే 5, ఏ స్క్వేర్ అంటే 25 ప్లస్ వై మైనస్ కే. సో ఇది హెచ్, ఇది కే అంటే -1. సో ఇక్కడ మైనస్ కే అంటే +1, y +1 హోల్ స్క్వేర్ బై b² we don't know this value, ఇది మనకు తెలియదు, దట్ ఈజ్ ఈక్వల్ టు 1.
ఓకే. సో ఈ బి వాల్యూ కనుక్కోవడానికి ఇంకొక థర్డ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చారు. అవర్ ఎలిప్స్ పాసెస్ త్రూ ద పాయింట్ 8,0. ఓకే. అవర్ ఎలిప్స్ passes through 8,0. మన ఈ ఎలిప్స్ అనేది ఆ పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్లో 8 వై ప్లస్లో 0 మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ వచ్చేస్తుంది. సో దట్ ఎంప్లాయిస్ సో ఎక్స్ అంటే 8 మైనస్ 4 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే 25 ప్లస్ వై అనేది మనకి ఇక్కడ 0 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. 8 మైనస్ 4 స్క్వేర్ అంటే 16 బై 25 ప్లస్ 1 బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 0 ప్లస్ 1 ఇక 1 బై బి స్క్వేర్. సో 1 బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 16 బై 25. 1 by b square is equal to, take LCM here, 25 into 1, 25 minus 16, which is equal to 9 by 25. Therefore, finally, b square, ఇది 1 by b square కాబట్టి b square కావాలంటే రెసిప్రోకల్. ఓకే. ఎన్ఆర్ డిఆర్గా, డిఆర్ని ఎన్ఆర్గా. ఓకే. therefore b square is equal to 25 by 9. therefore, finally, equation of ellipse. Therefore, equation of ellipse x minus 4 whole square by a square means 25, y plus 1 whole square by b square means 25 by 9 is equal to 1, and 9 goes to numerator. X minus 4 whole square by 25, 9 goes to numerator, it becomes 9 into y plus 1 whole square by 25 is equal to 1, and after taking LCM, finally equation of ellipse is x minus 4 whole square plus 9 into y plus 1 whole square is equal to, this is LCM, and this one goes to right side, which is equal to 25. So this is our ellipse. Okay. సో దీనికి సంబంధించి మనం ఒక రఫ్ డయాగ్రామ్ మనం చూద్దాం. మన పాయింట్స్ 4, -1, -1, -1. ఓకే. x యాక్సిస్, y యాక్సిస్. సో మన పాయింట్స్ వచ్చేసి 4, -1. ఎక్స్ 4 ఉంది, -1. సో ఎక్స్ మనం 4గా అనుకుందాం. y -1 అంటే ఇది -1గా ట్రీట్ చేస్తే ఆ పాయింట్ ఇలా ఉంటుంది. ఇంకొక పాయింట్ -1, -1. సో ఎక్స్ -1 అంటే మనం ఇటువైపు తీసుకోవచ్చు. అది -1 అనుకున్నట్లయితే -1, -1 అంటే పాయింట్ ఇలా ఉంటుంది. ఇది 4, -1, ఇది -1, -1. ఓకే. సో ఈ రెండింటిని జాయిన్ చేసుకుంటే వచ్చేది ఇది. సో ఇది సెంటర్, ఇదేమో ఏ అనే పాయింట్ లేక ఏ డాష్ అనుకున్నట్లయితే మన మేజర్ యాక్సిస్ ఆ విధంగా ఉంటుంది. సో మేజర్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు x axis. Okay, that's why we take like this.